ఆ జగదాత్రిని చూసి నేర్చుకో. మొగుణ్ణి ఎప్పుడు హీరోని చేయడానికి ప్రయత్నిస్తుందే తప్ప జీరోని చేయడానికి అస్సలు ఒప్పుకోదు. కానీ నా కొడుకుని మాత్రం నువ్వే జీరోని చేసి పాడేసి ఉండావు. ఇకనైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని మెలగండి. ఆఖరిగా చెప్తున్నాను, ఆయన కేదార్ కూడా తన కన్న కొడుకే అని బయట ప్రపంచానికి చెప్పకముందే ఏదోటి చెయ్యాలా. అమ్మన్న మాటల గురించి నువ్వేం బాధపడకు నిషి. అత్తయ్యన్న మాటల గురించి నేనేం బాధపడట్లేదులే. ఆ జగదాత్రి కేదార్ల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ గురించి నాకు వదిలేసి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇందాక నేనన్న కోపంలో ప్లేట్ని కొట్టేశాను. సారీ నిషి. పర్లేదులేండి. జై హింద్ సార్. కంగ్రాచులేషన్స్ కేడి. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ జేడి. యూ సార్. హాయ్ సాధు. హాయ్ సార్. కూర్చోండి. డిపార్ట్మెంట్లో మీలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ యంగ్ ఆఫీసర్స్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే మీలో నన్ను చూసుకున్నట్టుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు సాధించిన విజయం యావత్ పోలీస్ డిపార్ట్మెంట్కే గర్వంగా ఉంది. మీనన్ లాంటి కరుడుగట్టిన నేరస్తుణ్ణి ఎదుర్కోవడమే కాకుండా వాడి తమ్ముణ్ణి చంపి పోలీస్ డిపార్ట్మెంట్ పవర్ ఏంటో ఆ మీనన్కి చూపించారు. మీరు సాధించిన విజయాన్ని అప్రిషియేట్ చేస్తూ గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మిమ్మల్ని మెడల్స్తో అభినందిస్తున్నాను. మీనన్ ఎదుర్కొనే ప్రయత్నంలో అభిమన్యు కాదిర్ల పాత్ర కూడా చాలా ఉంది సార్. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు లేకుంటే మేము ఈ ఆపరేషన్ని ఇంత విజయవంతంగా సాధించే వాళ్ళమే కాదు. ఈ ఆపరేషన్లో కదీర్ కూడా 2 బుల్లెట్స్తో తీవ్రంగా గాయపడ్డాడు సార్. అభిమన్యు కదిర్లతో పాటు సాధుని కూడా అప్రిషియేట్ చేయాలి. తన కన్న కూతురు మేనన్ చేతిలో ఉన్నా కూడా ఎమోషన్స్కి తల వంచకుండా డ్యూటీనే ప్రాణంగా భావించి ఆపరేషన్కి సిద్ధమయ్యాడు. హ్యాట్స్ ఆఫ్ సాధు. థ్యాంక్ యూ సార్. గాయపడ్డ ఖదీర్ని అతని కుటుంబాన్ని మన పోలీస్ డిపార్ట్మెంటే ఆదుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మిగిలిందా మేనన్. వాణ్ణి కూడా ముగించేస్తే మన రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైపోతుంది. తొందరలోనే వాడి కథ కూడా ముగించేస్తాం సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. డీజీపీ గారు చెప్పినట్టు మీలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్స్ నా టీంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా మీ ఇద్దరే గనుక ఇక్కడ లేకపోతే ఈరోజు నా కూతురు నాకు దక్కేది కాదు, నా కొడుకు దక్కేవాడు కాదు. మిమ్మల్ని నేను నిజంగా అభినందించాలనుకుంటున్నాను. ఏంటి సార్ వాళ్ళు చేసిన గొప్ప? ఈ మాత్రం మేము చేయలేమా? మాకు అవకాశం ఇస్తే మేము చేస్తాం సార్. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. దానికి డీజీపీ గారు మెడల్తో సన్మానించడం సరిపోదన్నట్టు మీరు మళ్ళీ సన్మానించడం ఏంటి సార్? ఇది చాలా హార్టింగ్గా ఉంది సార్. మిస్టర్ త్రిపాఠి, జేడీకేడీలు విజయం సాధించింది ఇంటర్నేషనల్ క్రిమినల్తో ఫైట్ చేసి.
ఇంటర్నేషనల్ క్రిమినల్కే ఇంటర్నల్గా ఫియర్ పుట్టించారు. వాడి తోడబుట్టిన వాడిని పైకి పంపించారు. అదంత ఆషామాషి విషయం కాదు. వీళ్ళు వెళ్ళారు కాబట్టి ఆ మీనాన్ని వదిలేసి వాడి తమ్ముడిని చంపొచ్చారు. అదే నేను వెళ్ళుంటేనా ఓ మీనాన్ని తీసుకొచ్చి సెల్లో పడేసి ఉండేవాడిని. త్రిపాఠి మాటలు మీరేం పట్టించుకోకండి. ఓకే సార్. ఎనీహౌ, మీ ప్రాణాలకు తెగించి మీనంతో ఫైట్ చేసి యావత్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్స్పిరేషన్గా నిలిచినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇకపై మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తమ్ముడి చావుతో మీనన్ మీ మీద మరింత కోపంగా ఉంటాడు. ఓకే సార్. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఆ డ్రైవర్ ఇప్పుడు తనింట్లోనే ఉంటున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము మళ్ళీ కలుస్తాం సార్. ఓకే, జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ అక్క, సేవ్ చేసినందుకు. సేవ్ చేయడం మా డ్యూటీ. మా డ్యూటీ మేము చేశామంతే. అయినా ఈ విషయం నీకు ఇప్పుడు అర్థం కాదు. రేపు యూనిఫామ్ వేసుకుంటావు కదా, అప్పుడు నీకే అర్థమవుతుంది. వస్తాను. బాయ్. ఎందుకు ఇన్ని ఫోన్లు చేస్తున్నాడు? చెప్పండి మీనన్. నీకు ఆల్రెడీ చెప్పాగా నాకు ఆ జేడీ డీటెయిల్స్ కావాలని. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా జేడీ వివరాలు మొత్తం నాకు కావాలి. ముఖ్యంగా జేడీ ఇల్లు, ఇంట్లో మనుషులు, ఆ జేడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్ని డీటెయిల్స్ కావాలి నాకు. ఎట్ ఎనీ కాస్ట్, ఎంత ఖర్చైనా పర్లేదు. ఈ మాత్రం దానికి ఖర్చు ఎందుకు మీనన్? నేను చూసుకుంటాను. ఈరోజు సాయంత్రం లోపే నాకు ఆ డీటెయిల్స్ కావాలి. ఖచ్చితంగా పంపిస్తాను. జేడీ డీటెయిల్స్ మీనర్కి ఇవ్వడం మీనర్ కంటే నాకే ఎక్కువ అవసరం. ఇస్తా. ప్రతి దాంట్లో నాకు దక్కాల్సిన గౌరవం ఓ జేడీ కొట్టేస్తుంది. ఇక మీదట ఆ ప్రాబ్లమే ఉండదు. ఈ జేడీ కేడీ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలంటే వాళ్ళకంటే ముందు నేను వాళ్ళ కారు ఎక్కాలి. వచ్చేస్తున్నారు. డ్రైవర్ దొరికితే బాగుంటుంది కేదార్. చూద్దాం దాత్రి. వాళ్ళ ఇంట్లో ఉంటున్నానన్నారు కదా. ఎటు వెళ్తున్నారు? రోడ్ బ్లాక్ అయినట్టుంది. ఇంటికి వచ్చినట్టున్నారు. సరే, కారు ఇక్కడ పెట్టి మనం నడుచుకుంటూ వెళ్దాం దాత్రి. సరే.
వెంటనే దిగితే బుక్ అయిపోతాను. ఎలాగూ ఎవరింటి ముందు వాళ్ళు కారాపుతారు కాబట్టి ఒక్క నిమిషం ఆగితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. రా. ఈరోజు ఎలాగైనా నిజం తెలుసుకోవాలి. ఈ ఇంటి ముందు కారు ఆపారంటే ఖచ్చితంగా ఈ ఇల్లు ఆ జేడీదే. ప్రస్తుతానికి జేడీ ఇంటి అడ్రస్ను పట్టుకున్నాను. ఇటు సైడే కేదార్ వాళ్ళ ఇల్లు. మీనాకి ముందు ఈ ఇంటి అడ్రస్ను పంపుదాం. మిగిలిన డీటెయిల్స్ నెమ్మదిగా కలెక్ట్ చేసి పంపుదాం. ఎస్, ఈ విషయం మీనాకి చెప్పాలి. తెలిసిందా ఏమైనా త్రిపాఠి? ప్రస్తుతానికి జేడీ ఇంటి అడ్రస్ని కనుక్కున్నాను. ఆ ఇంటి లొకేషన్ మీకు షేర్ చేశాను. ఆ ఇంటి ఫొటోస్ కూడా మీ ఫోన్కి పంపించాను. సూపర్ త్రిపాఠి, నా మీద నీకున్న అభిమానానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇది నీ మీద నాకున్న అభిమానం కాదు, ఆ జేడీ మీద నాకున్న పగ. అన్నట్టు చెడుతో పాటు ఇంకోడు ఉంటాడు కదా, వాడి ఇల్లు ఎక్కడో తెలిసిందా? లేదు మీనన్, యాక్చువల్గా నేను వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కారు డిక్కీలోనే పడుకొని వచ్చాను. నేను దిగేలోపు జేడీ ఇంటిని ఫైండ్ అవుట్ చేయగలిగాను, కానీ ఆ కేడి ఎక్కడికి వెళ్ళాడో చూడలేదు, మిస్ అయ్యాడు. పర్వాలేదు త్రిపాఠి, ముందా జేడి ఇంటికి చావు కలని పరిచయం చేస్తాను. నా తమ్ముణ్ణి చంపిన ఆ జేడి ఇంట్లో ఒక్కొక్కడిని ఒక్కొక్కలా చంపుతా. అందరినీ ఒకేసారి కాకుండా ఒక్కోసారి ఒక్కొక్కరిని చంపుతా. అడ్రస్ కనుక్కోమన్నావు, కనుక్కొని పంపించాను. ఏం చేసుకుంటావో ఎలా చేసుకుంటావో అనేది తర్వాత నీ ఇష్టం. ఓకే త్రిపాఠి, నువ్వు చేసిన సాయానికి నా మనిషితో మనీ పంపిస్తాను, తీసుకో. సరే మీనన్. ఆ మీనన్ గాడు డబ్బు కంటే ముందు ఆ జేడీని లేపేస్తే ఆ జేడీ ప్లేస్లోకి నేను వెళ్ళొచ్చు. సారీ జేడీ, అన్నిట్లో నాకంటే ముందు దూసుకుపోయే నువ్వు చావులో కూడా నాకంటే ముందే పోతున్నావు. ఐ అప్రిషియేట్ యూ. ఏమయ్యా, ఎందుకంత భయపడుతున్నావు? ఎప్పటికిప్పుడు ఎక్కడికి పోతావు? నా కోసం పోలీసులు వెతుకుతున్నారు. అంటే ఈ విషయం మీనన్కి కూడా తెలిసిపోయి ఉంటుంది. పోలీసులకి నేను దొరికితే మీనన్కి ప్రమాదం కాబట్టి మీనన్ కూడా ఇప్పటికే నా మీద ఒక కన్నేసి ఉంటాడు. మనం ప్రాణాలతో ఉండాలి అంటే మీనన్కి దొరికినా పర్వాలేదు, కానీ పోలీసులకు మాత్రం దొరకకూడదు. నువ్వు కంగారు పడకయ్యా, నేను వెళ్ళి చూస్తాను. మీ ఆయన ఉన్నాడా? మా ఆయన ఎందుకు అడుగుతున్నారు? మా ఆయన ఏ తప్పు చేయలేదు.
నేను మీ ఆయన ఉన్నాడా అని మాత్రమే అడిగాను. తప్పు చేశాడని నేను అనలేదే. నేను దాక్కున్నా వీళ్ళు వదిలేలా లేరు. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చాను కదా మేడం. మళ్ళీ ఎందుకు వచ్చారు మేడం? మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇవ్వలేదు. నువ్వు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మాకిచ్చావు. మేడం, నాకు తెలిసిందంతా మీకు చెప్పేశాను మేడం. నన్ను వదిలేయండి మేడం. చెప్పు. మా ఆయన ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్. ఏమయ్యా, నీకేమైనా తెలుసుంటే చెప్పవయ్యా. నాకు నిజంగా ఏం తెలియదే మేడం. ఆయనకేం తెలియదంటున్నారు కదా మేడం. ప్లీజ్ వదిలేయండి మేడం. మేడం ప్లీజ్ వదిలేయండి మేడం. ప్లీజ్ వదిలేయండి. మీ ఆయన కన్నీ తెలుసు. అసలు ప్రొఫెసర్ని ఎందుకు చంపావు? నేను చంపలేదు మేడం. మరైతే ప్రొఫెసర్ని ఇంటి నుంచి నువ్వెందుకు తీసుకెళ్ళావు? ఎవరు చెప్తే తీసుకెళ్ళావు? చెప్పు. ప్రిన్సిపల్ గారు చెప్తేనే నేను తీసుకెళ్ళాను మేడం. బాగా ఆలోచించుకొని చెప్పు. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు మేడం. ప్రిన్సిపల్ గారు చెప్తేనే ప్రొఫెసర్ గారిని తీసుకెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. చెప్తావా లేదా? చెప్పు. సార్, కొట్టదు సార్. మా ఆయనకి తెలియదని చెప్తున్నాడు కదా. నిజంగా మా ఆయనకేం తెలియదు సార్. మీ ఆయన ప్రొఫెసర్ గారిని తీసుకెళ్ళిన 4 రోజుల ముందే ఆ ప్రిన్సిపల్ చనిపోయారు. అంటే మీ ఆయనకి ఆ చనిపోయిన ప్రిన్సిపల్ చెప్పారా, లేదా ఆయన ఆత్మొచ్చి చెప్పిందా? మర్యాదగా నిజం చెప్తావా చెప్పవా? నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎంక్వైరీ చేస్తే ఆ ప్రిన్సిపల్ గారు చనిపోయిన విషయం తెలిసింది. అమ్మా, ప్రిన్సిపల్ గారు సెప్టెంబర్ 2nd చనిపోయారా? అవునమ్మా. అప్పుడే అర్థమైంది మీరు చెప్పిందంతా అబద్ధమని. మర్యాదగా నిజం చెప్తావా, లేదా ఎన్కౌంటర్లో లేపేయమంటావా? వీడు నిజం చెప్పేలా లేడు కానీ ఎన్కౌంటర్ చేసిస్తాను. ఏంటి, నిజం చెప్తావా చేస్తావా? చాయిస్ ఇస్ యువర్స్. ఇది ఎక్కడ కర్మరా భగవంతుడా. రేయ్, ఇంకో అడుగు ముందుకు వేసావంటే ఎన్కౌంటర్ చేస్తాను. రేయ్, ఆగుతావా చంపేయమంటావా? నో కేడి, తొందరపడద్దు. ఇప్పుడు ఆ డ్రైవర్ మన టార్గెట్ కాదు. మన టార్గెట్కి ఉపయోగపడే ఆయుధం మాత్రమే ఆ డ్రైవర్. అందులోనూ ఇది పబ్లిక్ ప్లేస్. గన్ చూసి అందరూ పానిక్ అవుతారు. లోపల పెట్టు. ఎట్టి పరిస్థితుల్లో ఆ డ్రైవర్ తప్పించుకోవడానికి వీల్లేదు. అయ్యో, ఏమైంది? 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 అయ్యో, ఏమైంది? కేడి ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. అంబులెన్స్ కి కాల్ చేయి. ఏమండి, ఏమండి, మీకేం కాదు, కంగారు పడకండి. హలో, అంబులెన్స్. డాక్టర్, డాక్టర్, కళ్ళు మూయకండి. మీకేం కాదు, కళ్ళు మూయకండి. డాక్టర్, కళ్ళు మూయకండి. కళ్ళు మూయకండి. ఏమైంది? మా నుంచి తప్పించుకుని పారిపోతుంటే కార్ పాస్ అవుతుంటే ఏదో తగిలి ఇలా అయింది డాక్టర్. ఇతను మాకు చాలా ఇంపార్టెంట్ డాక్టర్. ప్లీజ్ ఎలా అయినా కాపాడండి.
కార్ పాస్ అవుతుంటే ఏదో తగిలిందా? చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. పైగా క్రిటికల్ కండిషన్లో ఉన్నారండి. సారీ అండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మేమైతే ట్రీట్మెంట్ చేయలేం. డాక్టర్ గారు, మేం పోలీసులమే. ఇతను ఒక ఇంపార్టెంట్ కేసులో ప్రధాన సాక్షి. ఆ కేసుని సాధించాలంటే ఖచ్చితంగా ఇతని దగ్గర ఇన్ఫర్మేషన్ మేము రాబట్టాలి.